తాను హరీష్ రావు వల్ల బీఆర్ఎస్ ను వీడానన్న కవిత వ్యాఖ్యలను ఖండించారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. కేసీఆర్ కూతురు ఎందుకు అసత్య ప్రచారం చేస్తోందో తనకు అర్థం కావడం లేదన్నారు. తాను వైఎస్ పిలిచినందుకే కాంగ్రెస్ లో చేరానని క్లారిటీ ఇచ్చారు జగ్గారెడ్డి. ఈ మహానుభావుడు వల్ల జగ్గారెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే, చెరుకు శ్రీనివాసరెడ్డి ముత్యంరెడ్డి అన్న కొడుకు దగ్గర నుంచి మొదలు పెడితే, రఘునందన్ రావు గారు, మైనంపల్లి గారు, విజయశాంతి గారు, విజయరామారావు గారు, ఆయన పాత పెద్ద ఆయన ఉండే ఈటల రాజేందర్ గారు, వీళ్ళందరూ పార్టీలోకి వెళ్ళి పోయింది కదా, పోలేదా? ఇవన్నీ హరిశన్న చేసినాయి కదా. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన ఈ స్టేట్మెంట్ను తప్పుబట్టారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. తాను హరీష్ రావు వల్ల బీఆర్ఎస్ ను వీడినట్టు కవిత ఇచ్చిన స్టేట్మెంట్ తప్పన్నారు జగ్గారెడ్డి. తాను బీఆర్ఎస్ నుంచి బయటకు రావడానికి కారణం హరీష్ రావు కానే కాదన్నారు. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి విడవడానికి కారణము హరీష్ రావు కాదు. హరీష్ రావు మీద కోపంతో నేను ఆనాటి టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు పోయింది కాదు. హరీష్ రావు మీద ఉన్న కోపంతో, హరీష్ రావు అంటే నాకు రాజకీయం పడదని ఆ రోజు నేను టీఆర్ఎస్ని వదిలిపెట్టిపోయింది కాదు. హరీష్ రావుపై కోపంతో తాను కాంగ్రెస్ లోకి వెళ్లానన్న కేసీఆర్ కుమార్తె కవిత ఆరోపణల్లో ఇసుమంతైనా నిజం లేదన్నారు. కవిత కేసీఆర్ వల్లే లీడర్ అయ్యారన్నారు జగ్గారెడ్డి. అందుకే కవితను కేసీఆర్ కూతురని అంటున్నానన్నారు ఆయన. అది అక్షరాల కేసీఆర్ కూతురు కవిత ఇచ్చిన స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్. తాను కాంగ్రెస్ లోకి వెళ్లడానికి కారణం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నారు జగ్గారెడ్డి. తన పనితీరు నచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి ఆహ్వానించారన్నారు. హరీష్ రావు వల్ల హరీష్ రావు మీద కోపంతో కానీ, హరీష్ రావు మీద ద్వేషంతో కానీ నేను టీఆర్ఎస్ పార్టీని ఇచ్చింది కాదు. నేను రాజశేఖర రెడ్డి గారు నన్ను నచ్చి నన్ను ఆహ్వానించి నాకు ఈ రెండు ఇస్తున్నందుకు నేను వచ్చింది. ఆయన నా రాజకీయంగా గచ్చోడు అని ఆయన పిలిచినందుకు, నాకు ఈ రెండు ఇస్తున్నందుకు నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను. కవిత ఇలాంటి ఆరోపణలు మానుకుంటే మంచిదన్నారు జగ్గారెడ్డి. ఇప్పటికైనా సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారాలు ఆపేయాలన్నారు ఆయన.